హలో గైస్, వెల్కమ్ టు న్యూ జాబ్స్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే ఐసీఎంఆర్ నుంచి అయితే నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి. ఐసీఎంఆర్లోనే ఇక్కడ మీరు చూసుకుంటే ఎన్ఐఎన్ నుంచి అయితే రావడం జరిగిందండి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ న్యూట్రిషన్ నుంచి రావడం జరిగింది. హైదరాబాద్లో అయితే ఉంటుందండి. అండ్ జాబ్స్ అనేది మన తెలుగు రాష్ట్రం అయిన హైదరాబాద్లో మాత్రమే ఉంటుంది. రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళకు కూడా ఇది మంచి అవకాశం అండి. పర్మనెంట్ జాబ్స్ అయితే ఉంటాయి. ఇక్కడ వేకెన్సీని చూసుకుంటే టెక్నికల్ అసిస్టెంట్ అండ్ టెక్నీషియన్, లాబొరేటరీ అటెండెంట్, వివిధ రకాల ఉద్యోగాలు అయితే ఉంటాయండి. నోటిఫికేషన్ వివరాలు క్లారిటీ ఇక్కడ చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. లాస్ట్ డేట్ అనేది ఆగస్టు 14 వరకు మీరు అప్లై అనేది చేయాల్సి ఉంటుంది ఆన్లైన్ ద్వారా. మీరు అప్లై వీడియో కావాలంటే కూడా కామెంట్లో చెప్పగలరు, నేను సపరేట్గా వీడియో చేసి అయితే పెడతాను. అండ్ గైస్, వీడియోకైతే నేను ఒక 100 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ అని చేస్తున్నాను అండి. దయచేసి లైక్స్ అనేది చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ అయితే మనం నోటిఫికేషన్ అయితే చూద్దాం. గైస్, వేకెన్సీ అనేది టెక్నికల్ అసిస్టెంట్లో అనేది వీళ్ళకని లెవెల్ 6 కింద సాలరీ అయితే ఉంటుంది. స్టార్టింగ్ 35,400 అయితే ఉంటుంది బేసిక్ అనేది. అండ్ 45 వేకెన్సీ అయితే ఉండడం జరిగిందండి. కేటగిరీ వైస్గా ఇక్కడ మీరు చూడండి. అండ్ దీంట్లో డిసిప్లిన్స్లో ఇక్కడ మీరు చూసుకుంటే ఒక్కొక్క డిసిప్లిన్స్లో ఒక్కొక్క విధంగా అయితే వేకెన్సీ అయితే ఉన్నాయి. దీంట్లో ఫుడ్ అండ్ సైన్స్, అదేవిధంగా ఫుడ్ కెమిస్ట్రీలో అయితే ఇక్కడ 12 వేకెన్సీ అయితే ఉండడం జరిగిందండి. కేటగిరీ వైస్గా ఇక్కడ మీరు చూడండి. క్వాలిఫికేషన్ చూసుకుంటే బ్యాచిలర్ డిగ్రీ అనేది ఫుడ్ సైన్స్ లేదా ఫుడ్ కెమిస్ట్రీలో అయితే మీ దగ్గర అయితే డిగ్రీ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వేకెన్సీ బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ వాళ్ళు, బయోటెక్నాలజీ వాళ్ళకైతే ఇక్కడ మీరు చూసుకుంటే 10 వేకెన్సీ అయితే ఉండడం జరిగిందండి. అండ్ బ్యాచిలర్ డిగ్రీ అనేది బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, బయోటెక్నాలజీ, కెమిస్ట్రీలో అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి. వాళ్ళైతే ఎలిజిబుల్ అవ్వడం అయితే జరుగుతుంది. అంటే ఇన్స్ట్రుమేషన్ అండ్ ఎలక్ట్రికల్ వాళ్ళకైతే 2 వేకెన్సీస్. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది డిప్లొమా అయితే ఉండాల్సి అయితే ఉంటుంది ఇన్స్ట్రుమేషన్ లేదా ఎలక్ట్రానిక్స్లో. దీంతో పాటు 2 ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి. నెక్స్ట్ సైన్స్ వర్క్లో, నెక్స్ట్ సోషల్ వర్క్ లేదా సోషల్ సైన్స్, సోషియాలజీలో నుంచి చూసుకుంటే 3 వేకెన్సీ అయితే ఉన్నాయి. బ్యాచిలర్ డిగ్రీ అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి. ఇది కూడా ఇక్కడ చూసుకుంటే సోషల్ వర్క్లో లేదా సోషల్ సైన్స్లో, సోషియాలజీలో. నెక్స్ట్ ఆంథ్రోపాలజీలో 2 వేకెన్సీస్. అండ్ బ్యాచిలర్ డిగ్రీ అయితే ఆంథ్రోపాలజీలో ఉండాల్సి ఉంటుంది. నెక్స్ట్ వేకెన్సీ స్టాటిస్టిక్స్లో అనేది 3 వేకెన్సీస్. బ్యాచిలర్ డిగ్రీ అనేది స్టాటిస్టిక్స్లో అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. తర్వాత డేటా సైన్స్ అండి, 3 వేకెన్సీ అయితే ఉన్నాయి. దీంట్లోనే చూసుకుంటే బ్యాచిలర్ డిగ్రీ అయితే మీకు డేటా సైన్స్లో అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. లేకపోతే ఇక్కడ చూసుకుంటే 3 ఇయర్ డిప్లొమా అనేది డేటా సైన్స్లో చేసిన తర్వాత 2 ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి. నెక్స్ట్ సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళకైతే 1 వేకెన్సీ అండ్ 3 ఇయర్ డిప్లొమా అయితే ఉండాల్సి అయితే ఉంటుంది సివిల్ ఇంజనీరింగ్లో. దీంతోపాటు 2 ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి. నెక్స్ట్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ వాళ్ళకైతే 1 వేకెన్సీ. బ్యాచిలర్ డిగ్రీ అనేది ఫిజిక్స్ లేదా కెమిస్ట్రీ సబ్జెక్ట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. మాస్ కమ్యూనికేషన్, జర్నలిజం, అదేవిధంగా మాస్ మీడియా వాళ్ళకైతే 2 వేకెన్సీస్. బ్యాచిలర్ డిగ్రీ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది కమ్యూనికేషన్లో కావచ్చు, జర్నలిజం, అదేవిధంగా మాస్ మీడియాలో కావచ్చు. నెక్స్ట్ సైకాలజీ 1 వేకెన్సీ అయితే ఉంది. బ్యాచిలర్ డిగ్రీ అనేది సైకాలజీలో అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాళ్ళకైతే 2 వేకెన్సీస్. బ్యాచిలర్ డిగ్రీ అనేది ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఉండాల్సి అయితే ఉంటుంది. లేకపోతే డిప్లొమా అనేది కమ్యూనికేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఉండాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా 2 ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి డిప్లొమా వాళ్ళకి అనేది. లేకపోతే ఇక్కడ చూసుకుంటే బీటెక్ అనేది ఎలక్ట్రానిక్, అదేవిధంగా కమ్యూనికేషన్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఎలిజిబుల్ అయితే అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వేకెన్సీ కంప్యూటర్ సైన్స్ 2 వేకెన్సీస్. బ్యాచిలర్ డిగ్రీ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది కంప్యూటర్ సైన్స్లో. లేదా డిప్లొమా వాళ్ళైతే కంప్యూటర్ సైన్స్ నుంచి చేసిన తర్వాత 2 ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. లేకపోతే ఇక్కడ చూసుకుంటే బీటెక్ వాళ్ళకైతే కంప్యూటర్ సైన్స్లో ఉండాల్సి అయితే ఉంటుందండి. ఆటోమొబైల్ మెకానికల్ ఇంజనీరింగ్ వాళ్ళకైతే 1 వేకెన్సీ అండ్ డిప్లొమా అయితే మెకానికల్ ఇంజనీరింగ్ కావచ్చు, ఆటోమొబైల్లో అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. దీంతోపాటు 2 ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి. లేకపోతే ఇక్కడ చూసుకుంటే బీటెక్ అనేది ఆటోమొబైల్లో కావచ్చు, మెకానికల్ ఇంజనీరింగ్లో ఉన్న మీరు అప్లై అనేది చేసుకోగలరు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదండి బీటెక్ వాళ్ళకి అనేది. నెక్స్ట్ వేకెన్సీని చూసుకుంటే టెక్నీషియన్ అండి. ఇక్కడ వీళ్ళకి సాలరీ అనేది లెవెల్ 2 కింద సాలరీ అయితే ఉంటుంది. స్టార్టింగ్ 19,900 అయితే ఉంటుంది. అన్ని రకాల అలవెన్స్ కూడా రావడం జరుగుతుంది. వేకెన్సీ 33 అయితే ఉండడం జరిగిందండి. దీంట్లో పోస్టులను చూసుకుంటే మెడికల్ లాబొరేటరీ టెక్నాలజీ లేదా ఎనిమల్ ఫ్యాకల్టీ వాళ్ళకైతే ఇంటర్లో అనేది 55% మార్క్స్ అనేది పాస్ అయిన తర్వాత అయితే డిప్లొమా అనేది డిఎంఎల్టీ అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి 1 ఇయర్ అయినా. తర్వాత ఎలక్ట్రికల్ వాళ్ళకైతే 12th ఈక్వలెంట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. 55% మార్క్స్ అనేది మీరు కంపల్సరీ పాస్ అయి ఉండాల్సి అయితే ఉంటుంది. డిప్లొమా అయితే ఎలక్ట్రికల్లో ఉండాల్సి అయితే ఉంటుందండి 1 ఇయర్ అనేది. 2 వేకెన్సీ అయితే ఉన్నాయి. తర్వాత రిఫ్రిజరేషన్ అండ్ ఎయిర్ కండిషన్ వాళ్ళకు 2 వేకెన్సీస్. వీళ్ళకి కూడా ఇంటర్లో అయితే 55% మార్క్స్ ఉండాల్సి అయితే ఉంటుంది. 1 ఇయర్ డిప్లొమా అనేది రిఫ్రిజరేషన్ అండ్ ఎయిర్ కండిషన్లో ఉండాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇన్స్ట్రుమేషన్ వీళ్ళకి కూడా 2 వేకెన్సీ అయితే ఉన్నాయి. అదేవిధంగా వీళ్ళకి కూడా క్వాలిఫికేషన్ సేమ్ అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి. అదేవిధంగా డిప్లొమా అనేది ఇన్స్ట్రుమేషన్లో అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ కంప్యూటర్ అప్లికేషన్ ఆపరేటర్లో అనేది 8 ఉద్యోగాలు. వీళ్ళకి కూడా క్వాలిఫికేషన్ అయితే సేమ్ అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి. కాకపోతే డిప్లొమా అనేది కంప్యూటర్ అప్లికేషన్ ఆపరేటర్లో అయితే ఉండాల్సి అయితే ఉంటుంది 1 ఇయర్ అనేది. నెక్స్ట్ వేకెన్సీ లాబొరేటరీ అటెండెంట్ వాళ్ళకైతే లెవెల్ 1 కింద సాలరీ అయితే ఉంటుంది. స్టార్టింగ్ 18,000 అయితే ఉంటుందండి. అదేవిధంగా అన్ని రకాల అలవెన్స్ కూడా రావడం జరుగుతుంది. టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీ అయితే 38 అయితే కేటాయించారు. డిసిప్లిన్ చూసుకుంటే లాబొరేటరీలో అనేది 19 వేకెన్సీ అయితే ఉన్నాయండి. కేటగిరీ వైస్గా ఇక్కడ మీరు చూడండి 10th ఆర్ ఈక్వలెంట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. 50% మార్క్స్ అనేది మీరు పాస్ అయిన తర్వాత అయితే 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి రిలేటివ్ ఫీల్డ్లో అనేది గమనించండి. నెక్స్ట్ వేకెన్సీ ఎనిమల్ ఫ్యాకల్టీలో అనేది చూసుకుంటే 14 వేకెన్సీ అయితే ఉన్నాయి. వీళ్ళు కూడా 10th అనేది 50% మార్క్స్ అని పాస్ అయిన తర్వాత 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది రిలేటివ్ ఫీల్డ్ అనేది గమనించండి. నెక్స్ట్ చూసుకుంటే ఎలక్ట్రికల్ అండి 2 వేకెన్సీస్. వీళ్ళకి అనేది 10th అనేది 50% మార్క్స్ అని ఐటీఐ సర్టిఫికేట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది ఎలక్ట్రికల్లో. అండ్ నెక్స్ట్ వేకెన్సీ రిఫ్రిజరేషన్ అండ్ ఎయిర్ కండిషన్ వాళ్ళకైతే 2.
10th అయితే 50% మార్క్స్ అని పాస్ అయిన తర్వాత ఐటీ సర్టిఫికేట్ అయితే రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషన్లో ఉండాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇన్స్టిమేషన్ ఒక వేకెన్సీ అయితే కేటాయించారు. 10th అనేది 50% మార్క్స్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ ఐటీలో అనేది ఇన్స్టిమేషన్ ట్రేడ్లో అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి. గాయస్ ఏజ్ లిమిట్ అనేది చూసుకుంటే ఇక్కడ మీకు టెక్నికల్ అసిస్టెంట్ వాళ్ళకైతే 18 నుంచి 30 సంవత్సరాల వరకు, టెక్నీషియన్ వాళ్ళకైతే 18 నుంచి 28 సంవత్సరాల వరకు, అదేవిధంగా లాబొరేటరీ అటెండెంట్ వాళ్ళకైతే 18 నుంచి 25 సంవత్సరాల వరకు అయితే అప్లై అనేది చేసుకోగలరు. అదేవిధంగా ఏజ్ రిలాక్షన్ కూడా వర్తిస్తుందండి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years వరకు, ఓబీసీ వాళ్ళకైతే 3 years వరకు ఏజ్ రిలాక్షన్ వర్తిస్తుంది. అడిగి వాళ్ళు జనరల్లో అప్లై అనేది చేసుకోవాలనుకుంటే వాళ్ళకైతే ఏజ్ రిలాక్షన్ వర్తించదండి. అయితే ఇక్కడ మీరు గమనించండి. అన్ని వేకెన్సీ లాగానే చూసుకుంటే ఫస్ట్ రైటింగ్ ఎగ్జామ్ మాత్రమే ఉంటుంది అండ్ 90 minute టైం అయితే ఇస్తారండి. 100 marks అనేది ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. దీంతోపాటు నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుందండి. 1/4 అనేది నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకుంటే ఓన్లీ సిబిటీ ఎగ్జామ్ మాత్రమే ఉంటుందని ఇవ్వడం జరిగిందండి. అయితే ఇక్కడ మీరు చూడండి ఎగ్జామ్ సిటీస్ అయితే చూసుకుంటే అన్ని రాష్ట్రాల్లో ఎగ్జామ్ సిటీస్ అయితే ఉంటాయి. ఇక్కడ ఏపీ అదేవిధంగా తెలంగాణలో కూడా ఎగ్జామ్ సిటీస్ అయితే ఉంటాయని ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. అందరికీ మంచి ఆపర్చునిటీ. ఒకవేళ మీకు క్వాలిఫికేషన్ ఉంటే అప్లై అనేది చేసుకోవడానికి ట్రై అని చేయండి. అండ్ ఇక్కడ మీరు అప్లై అనేది ఆల్రెడీ July 24 నుంచి స్టార్ట్ అవడం జరిగింది. లాస్ట్ డేట్ అనేది August 14 వరకు అయితే అప్లై అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఎగ్జామ్ అనేది సెప్టెంబర్లో అయితే ఉంటుందని ఇవ్వడం జరిగిందండి. ఇక్కడైతే మీరు చూడండి. అండ్ ఎగ్జామ్ ఫీజే అసలు ప్రాబ్లం అండి. ఇక్కడైతే చూసుకుంటే మరీ హైగా అయితే అడగడం జరిగింది. ఎస్సీ ఎస్టీ ఎక్సర్వీస్ మెన్ వాళ్ళు, ఉమెన్ వాళ్ళకైతే 1000 rupees, మిగతా వాళ్ళకైతే 1200 ఫీజు అయితే ఉండడం జరిగిందండి. మీరు ఆన్లైన్ ద్వారా ఫీజు అనేది పే చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ గైస్ మ్యాక్సిమం అయితే దీనికైతే తక్కువ కాంపిటీషన్ అయితే ఉంటుంది. ఎందుకంటే అంతగానో ఫీజు కట్టి ఎవరు మాత్రం అప్లై అనేది చేయాలనుకోరు. ఒకవేళ మీకు క్వాలిఫికేషన్ ఉంటే అప్లై అనేది చేసుకోండి ఫ్రెండ్స్. జాబ్ వచ్చే అవకాశం అయితే ఎక్కువ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ ఒకటైతే మీరు గమనించండి, మీ ఫీజు అయితే నాన్ రిఫండబుల్. మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత మీకైతే రిఫండ్ చేస్తారని వాళ్ళైతే చెప్పట్లేరు. నాన్ రిఫండబుల్ అని వాళ్ళు ఆల్రెడీ మెన్షన్ అయితే చేయడం జరిగింది. పేమెంట్ అనేది ఆన్లైన్ ద్వారా మాత్రమే ఉంటుంది. అప్లై కూడా ఆన్లైన్ ద్వారా మాత్రమే ఉంటుందండి. మన తెలుగు రాష్ట్రాల్లోనే ఎగ్జామ్తో పాటు జాబ్స్ అయితే ఉంటాయి కాబట్టి అప్లై అనేది చేసుకోవడానికి ట్రై అనేది చేయండి. థ్యాంక్ యూ.